నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ ఎంటర్టైన్మెంట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా సలార్ పై అటు పరిశ్రమ వర్గాల్లోనూ ఇటు అభిమానుల్లోనూ భారీ అంచనాలున్నాయి. సినిమా కోసం ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 22న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలవుతోంది. అయితే ఈ సినిమాకి ప్రభాస్ కి ఇచ్చిన పారితోషికం ఎంతనే దానిపై టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ప్రభాస్ ప్రతి సినిమాకి 100 కోట్ల రూపాయల పైనే తీసుకుంటున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. బాహుబలి సూపర్ డూపర్ హిట్ తర్వాత డార్లింగ్ సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవ్వడం, బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ వస్తుండటంతో ప్రభాస్ అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు వెనకాడటం లేదు. అయితే సలార్ మూవీకి మాత్రం అంత పారితోషికం ఇవ్వలేదనే వార్త ప్రచారంలో ఉంది. సలార్ సినిమాను 2 పార్టులుగా తీస్తుండటంతో వేరువేరుగా అయితే ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో నిర్మాణ సంస్థ దర్శకుడు ప్రశాంత్ నీల్ 2 పార్టులను ఒకేసారి పూర్తి చేసేశారని అంటున్నారు. ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ పాత్ర ఎక్కువగా కనిపించదని, అందుకే సినిమా ప్రచారానికి కొంచెం దూరంగా ఉన్నారని అంటున్నారు. మరోవైపు యుఎస్ మార్కెట్ లో ప్రభాస్ కు మంచి క్రేజ్ ఉండటంతో బుకింగ్స్ లో రికార్డు క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ లో 500,000 మార్క్ ని క్రాస్ చేసేసింది. రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ తర్వాత ప్రస్తుతం 4 సినిమాలను చేస్తున్నారు. అందులో సలార్ ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పని పూర్తయినట్టు చెబుతున్నారు. సినిమా రన్ టైం 2 గంటల 55 నిమిషాలున్నట్టు తెలుస్తోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీయారెడ్డి ముఖ్య పాత్రలో కనబడనున్నారు.